నమస్తే. నేను మీ వెంకట్. జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారా? జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారా? మిత్రులారా, ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి. లైక్ చేసి షేర్ చేయండి. తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా వారు స్వయంగా గెలవడం జరిగింది. గతంలో మొదట వీరు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో వీరు మంత్రిగా చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వరుసగా అక్కడ వారు దాదాపుగా చాలాసార్లు గెలవడం జరిగింది. మంత్రిగా చేయడం కూడా వారికి అనుభవం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకులు, వాస్తవంగా ఇది. అయితే వీరికి ఎక్కువగా ఢిల్లీతో సంబంధాలు ఎక్కువ లేనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునితోటి సత్సంబంధాలు జీవన్ రెడ్డికి ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినప్పటికి కూడా జగిత్యాలలో మాత్రం జీవన్ రెడ్డి పరాభవం కావడంతో, వారు ఓడిపోవడంతో వారికి ఎలాంటి అవకాశం ప్రభుత్వంలో రాలేదు. మళ్ళీ తిరిగి ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం కూడా జీవన్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ నుంచి వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా వారు మరొకసారి ఓడిపోవడం జరిగింది. జగిత్యాల శాసనసభ్యులుగా డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ తోటి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వారు ఒక అభివృద్ధి విషయంలో జగిత్యాలను అభివృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతో సీఎం తోటి, కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తామని ఒక చర్చ తీసుకొచ్చి వారు కాంగ్రెస్ పార్టీ తోటి అనుసంధానం కావడం జరుగుతూ ఉంది.